హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం ఇక్కడ చూసుకుంటే సిక్స్త్ క్లాస్లో సోషల్ స్టడీస్లో వన్ ఆఫ్ ద చాప్టర్ అయినటువంటి లొకేటింగ్ ప్లేసెస్ ఆన్ ద ఎర్త్లో ఫస్ట్ పార్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ పార్ట్ మనం ఏమేమి మాట్లాడుకుందామంటే ఇక్కడ మ్యాపింగ్ ద ఎర్త్ అంటే దీంట్లో లాటిట్యూడ్స్ అంటే ఏంటిది వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ లాంగిట్యూడ్స్ అంటే ఏంటిది, కోఆర్డినేట్స్ అంటే ఏంటిది అనేది మనం మాట్లాడుకుంటాం. అండ్ అదేవిధంగా అండర్స్టాండింగ్ ద టైమ్ జోన్స్, ఈ లాంగిట్యూడ్స్తోని మనం టైంని ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మాట్లాడుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మ్యాపింగ్ ద ఎర్త్, ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏముందంటే లాటిట్యూడ్స్ అనమాట. లాటిట్యూడ్స్ అంటే మనందరికీ తెలుసు కదా, ఇమాజినరీ లైన్స్ దట్ రన్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ప్యారలల్ టు ద ఈక్వేటర్. అంటే ఇక్కడ ఇది ఇట్లా ఉంది కదా, ఇది రెడ్ లైన్ ఉంది కదా ఇక్కడ, ఇది ఈక్వేటర్ అనమాట. ఇది ఎప్పుడు 0 డిగ్రీస్ దగ్గర ఉంటుంది. ఇది 0 డిగ్రీస్ అనమాట. దీన్ని మనం ఏమంటామంటే ఈక్వేటర్ అంటాం. దీనికి ప్యారలల్గా ఏవైతే లైన్స్ ఉన్నాయో ఇది చూడండి, ఇక్కడ ఇట్లా ఈ విధంగా ఉన్నాయి కదా అన్నీ, ఇవి ఈస్ట్‌కి, వెస్ట్‌కి ఎళ్తా ఉంటాయి గదా. వీటిని మనం ఏమంటామంటే లాటిట్యూడ్స్ అంటాం. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఈ లాటిట్యూడ్స్ అనేవి సర్కిల్స్. అంటే ఇవి 360 డిగ్రీస్ గూడా ఉంటాయన్నమాట. ఈ సైడ్ నుంచి మొత్తం టోటల్ ఈ గ్లోబ్‌కి రౌండ్ యేసుకొని వస్తాయన్నమాట. సో, ఈ లాటిట్యూడ్స్ అనేవి సర్కిల్స్ అని మనం అర్థం జేసుకోవాలి. బట్ లాంగిట్యూడ్స్ అనేవి సర్కిల్స్ గాదు. లాంగిట్యూడ్స్ సెమీ సర్కిల్స్. బట్ ఈ లాటిట్యూడ్స్ అనేటివైతే సర్కిల్స్ అనమాట. తెలుగులో అక్షాంశాలని జెప్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే స్మాలర్ టువర్డ్స్ పోల్స్, అంటే ఇక్కడ మనకి ఈ లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పోల్స్ దగ్గరకొచ్చేటప్పటికి చిన్నగా మారిపోతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, పోల్స్ అంటే ఏంటిదంటే ఫస్ట్ ఇక్కడ 90 డిగ్రీస్ నార్త్, దీన్ని ఇక్కడ మీకు గీస్తాను చూడండి. ఇక్కడ చూసుకుంటే ఇది 90 డిగ్రీస్ ఏదైతే నార్త్‌లో ఉంటుందో ఇది నార్త్ పోల్ అంటాం. ఈ 90 డిగ్రీస్ ఏదైతే సౌత్‌లో ఉంటుందో దీన్ని సౌత్ పోల్ అంటాం అనమాట. ఇది ఈక్వేటర్ అనుకుంటే 0 డిగ్రీస్. నెక్స్ట్ 10, 20, 80 ఇట్లా 10, 20, 30, 80 ఇట్లా. అంటే ఇక్కడ పోల్స్ దగ్గరికెళ్ళే కొద్దీ గూడా ఇవి స్మాల్ అయిపోతాయి అని జెప్పి అంటున్నాడు. అంతే గదా! స్మాల్ చిన్న చిన్నగా అయిపోతాయి గదా. చిన్న లెంతే ఉంది గదా ఇక్కడ చూసుకుంటే. ఇక్కడ ఇంకా కొంచెం లెంత్ పెద్దది అట్లా. ఈక్వేటర్ వచ్చేసి బిగ్గర్ లాటిట్యూడ్ అనమాట. ఇంకా నెక్స్ట్ టువర్డ్స్ హయ్యర్ లాటిట్యూడ్స్ ఎళ్ళే కొద్దీ ఇవి సర్కిల్స్ అనేవి స్మాలర్ అయిపోతా ఉంటాయి లాటిట్యూడ్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఈక్వేటర్ అంటే మనకి లార్జెస్ట్ సర్కిల్. అండ్ ఈక్వేటర్ అదేవిధంగా 0 డిగ్రీస్. నెక్స్ట్ పోల్స్ ఏమేమి ఉంటాయి, నార్త్ అండ్ సౌత్ పోల్స్ మనం ఇందాకనే మాట్లాడుకున్నాం. నెక్స్ట్ చూసుకుంటే కనెక్షన్ బిట్వీన్ లాటిట్యూడ్స్ అండ్ క్లైమేట్. ఇక్కడ ఈ లాటిట్యూడ్స్‌ని బేస్ చేసుకొని క్లైమేట్ అనేది ఉంటదనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఈ టారిడ్ క్లైమేట్ వచ్చేసి మనకి ఈక్వేటర్ దగ్గర ఉంటది. అంటే ఎక్కువ వేడి అనమాట. నెక్స్ట్ ఈ టెంపరేట్ ఉష్ణోగ్రత వచ్చేసి మనకి మిడిల్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఆహ్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆ ఏరియాలో మనకి ఇక్కడ టెంపరేట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ గాని, లేకుంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ గాని, ఆ ఏరియాలో మనకి టెంపరేట్ క్లైమేట్ ఉంటది. నెక్స్ట్ పోల్స్ దగ్గర మనకి ఫ్రిజిడ్ క్లైమేట్ అయితే ఉంటది. ఈ విధంగా క్లైమేట్ అనేది లాటిట్యూడ్స్‌తోని కనెక్ట్ అయ్యి ఉంటదనమాట. నెక్స్ట్ చూసుకుంటే లాంగిట్యూడ్స్. ఈ లాంగిట్యూడ్స్ అంటే ఇక్కడ చూసుకోండి, ఆహ్, మెరిడియన్స్ ఆఫ్ ద లాంగిట్యూడ్స్ అని అంటామంట లాంగిట్యూడ్స్‌ని. ఇక్కడ చూసుకుంటే ఇవి హాఫ్ సర్కిల్స్. మనం ఇందాకనే చెప్పాం గదా, ఇవి మొత్తం సర్కిల్స్ ఉండవని. లాటిట్యూడ్స్ వచ్చేసి మనకి ఇట్లా ఈ విధంగా ఉంటాయి. అంటే లాటిట్యూడ్స్ అనేవి అడ్డంగా ఉంటాయి గ్లోబ్‌కి. ఈ లాంగిట్యూడ్స్ నిలువుగా ఉంటాయి. నిలువుగా ఉంటాయి. ఇక్కడ చూడండి, రెడ్ లైన్ ఇక్కడ నిలువుగా ఉంది గదా. సో, ఇది నిలువుగా ఉంది గదా. ఇది లాంగిట్యూడ్ అనమాట. ఓకేనా. ప్రైమ్ మెరిడియన్ ఆర్ ఎల్స్ గ్రీన్‌విచ్ మెరిడియన్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఉంటదో దాన్ని మనం ప్రైమ్ మెరిడియన్ అని చెప్పి అంటాం. ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లాంగిట్యూడ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లైన్ ఒకటుంటది. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని ఒకటుంటది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లాంగిట్యూడ్. ఇక్కడ చూసుకుంటే ప్రైమ్ మెరిడియన్ అన్నా, గ్రీన్‌విచ్ మెరిడియన్ అన్నా, లేకుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లాంగిట్యూడ్ అన్నా మనకి ఒకటే. ఇప్పుడు ఇది లండన్‌లో ఉంటదనమాట, ఈ గ్రీన్‌విచ్ మెరిడియన్ అనేది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే, ఇప్పుడైతే మనకి ఈ ప్రైమ్ మెరిడియన్‌ని మనం ఇక్కడ లండన్‌లో అయితే తీసుకున్నాం. బట్ మనకి దీనికి పూర్వమే మన మన భారతదేశంలో కూడా ఒక ప్రైమ్ మెరిడియన్ అనేదైతే ఉండేదనమాట. మన భారతదేశంలో కూడా ఒక ప్రైమ్ మెరిడియన్ అయితే ఉండేది. అది మనకి ఉజ్జయిన్ మీదుగా అయితే వెళ్ళేదనమాట. ఇది యాన్షియంట్ సిటీ. ఇప్పుడైతే ఉజ్జయిని అంటున్నాం. ఆ ఉజ్జయిన్ మీద మనకి ఈ లాంగిట్యూడ్ అయితే ప్రైమ్ మెరిడియన్ అయితే వెళ్ళేదనమాట. అప్పట్లో మన ఇండియన్స్ దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ టైమింగ్స్ ఇవన్నీ అయితే చూసేవాళ్ళనమాట. ఓకేనా.
ఇది నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఏమంటే ఇప్పుడు 0 డిగ్రీస్ ప్రైమ్ మెరిడియన్ ఉంది కదా ఇక్కడ, దీనికి ఆపోజిట్లో గ్లోబ్‌లో ఇంకోటి ఉంటది కదా! ఇంకో లాంగిట్యూడ్ ఉంటది కదా! ఇది 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఉంటది కదా! దీన్ని మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాం. ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది స్ట్రెయిట్ లైన్ కాదు. ఇది జిగ్‌జాగ్ మేనర్‌లో ఈ విధంగా ఉంటదనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ లాంగిట్యూడ్స్ అనేవి టైమ్‌ని మెజర్ చేస్తాయి. ఇంకా మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఇది జిగ్‌జాగ్ మేనర్‌లోనే ఎందుకుంటుంది అనేది మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది కరెక్టా కాదా అని అయితే నేను చెప్తాను. ఇక్కడ చూసుకుంటే మనకి కోఆర్డినేట్స్ అంటే ఏమంటే ఫర్ సపోజ్ ఏదైనా ఒక సిటీని మనం ఐడెంటిఫై చేయాలంటే ఇప్పుడు ఢిల్లీ అనేది ఇప్పుడు 28 డిగ్రీస్ నార్తర్న్ లాటిట్యూడ్‌లో ఉంటది. మనకి ఇండియాలో ఢిల్లీ అనేది 28 డిగ్రీస్ నార్తర్న్ లాటిట్యూడ్స్‌లో అయితే ఉంటది. ఈ 28 డిగ్రీస్ అనేది టోటల్ ఉంటది కదా! ఇక్కడి నుంచి ఇక్కడ మొత్తం సర్కిల్ కదా ఇది. సో, ఎక్కడని మనం కరెక్ట్‌గా చెప్పలేం. సో, ఈ లాటిట్యూడ్స్‌తో పాటు మనకి లాంగిట్యూడ్ కూడా కావాలి. ఈ లాటిట్యూడ్స్ ప్లస్ లాంగిట్యూడ్స్ కలిపితే మనం కోఆర్డినేట్ అంటాం. ఇది ఇంకా లాంగిట్యూడ్ చూసుకుంటే 77 డిగ్రీస్ లాంగిట్యూడ్‌లో మనకి ఇది 77 ఈస్టర్న్ లాంగిట్యూడ్‌లో మనకి ఇది ఢిల్లీ అయితే ఉంటదనమాట. సో, ఇట్లా ఇప్పుడు ఈ 70 ఇది కట్ చేస్తది కదా! ఈ లాంగిట్యూడ్ ప్లస్ లాటిట్యూడ్ ఈ ప్లేస్‌ని మనం ఢిల్లీ అని చెప్తాం. సో, ఈ విధంగా మనకి కోఆర్డినేట్స్ అయితే యూజ్ అవుతాయనమాట. ఈ లాటిట్యూడ్స్ ఈ విధంగా ఉంటాయి. లాంగిట్యూడ్స్ ఈ విధంగా ఉంటాయి. ఇట్లా ఈ లాటిట్యూడ్‌కి, లాంగిట్యూడ్‌కి ఈ విధంగా గ్యాప్స్ వస్తాయి కదా! దీన్ని మనం ఏమంటామంటే గ్రిడ్ లైన్స్ అంటాం. ఓకేనా? ఆహ్, నెక్స్ట్ చూసుకుంటే మనం ఇందాక మాట్లాడినవన్నీ ఇక్కడ మనకి ఒక ఇమేజ్ రూపంలో ఉంచారు. బాగా ఉంటది చూడండి ఇక్కడ. ఇది, ఇది గ్రీన్‌విచ్ మెరిడియన్ అనమాట. 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో అది గ్రీన్‌విచ్ మెరిడియన్. నెక్స్ట్ ఇక్కడ మనకి వెస్టర్న్ హెమిస్ఫియర్, ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటే ఒక భూమి ఇలా ఉంటే, గ్లోబ్ ఇలా ఉంటే ఇది వెస్టర్న్ హెమిస్ఫియర్, ఇది ఈస్టర్న్ హెమిస్ఫియర్. అంటే ఇక్కడ లాంగిట్యూడ్ ఏదైతే ఉంటుందో 0 డిగ్రీస్ లాంగిట్యూడ్, గ్రీన్‌విచ్ మెరిడియన్ అనేది ఏదైతే ఉంటుందో అది మన గ్లోబ్‌ని ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్‌గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే నార్థర్న్ అండ్ సౌతర్న్ హెమిస్ఫియర్. ఇక్కడ ఈ నార్థర్న్ అండ్ సౌతర్న్ హెమిస్ఫియర్‌ని 0 డిగ్రీస్ లాటిట్యూడ్ ఏదైతే ఉంటదో, ఆ ఈక్వేటర్ ఏదైతే ఉంటదో అది మనకి నార్థర్న్ అండ్ సౌతర్న్ హెమిస్ఫియర్‌గా డివైడ్ చేస్తది మన గ్లోబ్‌ని. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ ఇది 23½ డిగ్రీస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది మన ఇండియా మీదుగా కూడా ఎళ్తది. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన ఇండియాని 2 ఈక్వల్ పార్ట్స్‌గా చేస్తది. నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియా అని చెప్పేసి. ఇది మనకి ఇక్కడ గుజరాత్‌లో వెస్ట్‌లో గుజరాత్‌లో టచ్ అయ్యి ఈస్ట్‌లో ఇక్కడ మనకైతే ఆహ్, మిజోరాంని కట్ చేసుకుంటా ఎళ్తదనమాట. సో, నెక్స్ట్ ఇప్పుడు అండర్‌స్టాండింగ్ టైమ్ జోన్స్. మనకి ఈ లాంగిట్యూడ్స్ అనేవి టైమ్‌ని మెజర్ చేస్తాయని చెప్పాం కదా! సో, ఇక్కడ దాన్ని ఏ విధంగా మనం కనుక్కోవచ్చు టైమ్‌ని అని చెప్పేసి ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే రొటేషన్ వెస్ట్ టు ఈస్ట్ అలాంగ్ ఇట్స్ యాక్సిస్ 24 అవర్స్ 15 డిగ్రీస్ పర్ అవర్. ఇప్పుడు మనకి భూమి అనేది టొన్ వెస్ట్ నుంచి ఈస్ట్‌కి తిరుగుతా ఉంటదని మనకు తెలుసు. ఆన్ ఇట్స్ యాక్సిస్ అంటే ఏం లేదు. మన ఎర్త్ ఏదైతే ఉందో అది 23½ డిగ్రీస్ టిల్ట్ అయి ఉంటదండి. 23½ డిగ్రీస్ టిల్ట్ అయి ఉంటది. అంటే భూమి అనేది ఇట్లా ఉండదు కరెక్ట్‌గా. ఇట్లా ఈ విధంగా ఉంటది. ఈ విధంగా ఇక్కడ నార్త్ పోల్ ఇక్కడుంటది. నార్త్ పోల్ అనేది ఇక్కడ ఉండదు. ఈ విధంగా ఇక్కడ ఉంటది. ఈ విధంగా వంగి ఉంటదనమాట. సో, ఇట్లా ఈ యాక్సిస్ ద్వారా వెస్ట్ నుంచి ఈస్ట్‌కి భూమి అనేది తిరుగుతా ఉంటదనమాట. ఇది భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 24 అవర్స్. ఈ 24 అవర్స్ మనకి వెస్ట్ నుంచి ఈస్ట్ తిరుగుతా ఉంటది గదా! ఇక్కడ ఒక రౌండ్ ఎయ్యాలంటే ఏంది 360 డిగ్రీస్ గదా! ఒక రౌండ్ ఎయ్యాలంటే. మరి 24 అవర్స్‌లో 360 డిగ్రీస్. మరి 1 అవర్‌కెంత? 1 అవర్‌కి 15 డిగ్రీస్. అంటే భూమి 15 డిగ్రీస్ తిరిగితే అది ఒక గంట సేపయినట్టు. 15 డిగ్రీస్ తిరిగితే భూమి మనకి అది 1 అవర్ అయినట్టు. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది 0 డిగ్రీస్ ఉంది గదా! ఇక్కడ ఇది 12 పీఎం అనుకుంటే మనకి 15 డిగ్రీస్ ఈ 15 డిగ్రీస్‌కి 12 పీఎం. ఇంకో 15 డిగ్రీస్ ఈస్ట్‌కి 15 డిగ్రీస్ ఈస్ట్‌కి తిరిగేసిందనుకోండి. 15 డిగ్రీస్ ఈస్ట్‌కి తిరిగితే టైమ్ ఇంకో 1 అవర్ యాడ్ అయింది. 1 పీఎం. 1 పీఎం అయింది. ఇంకో 15 డిగ్రీస్ ఈస్ట్‌కి తిరిగితే అది 2 పీఎం. ఇంకో 1 అవర్ యాడ్ అయింది. ఇంకో 15 డిగ్రీస్ అంటే 45 డిగ్రీస్ ఈస్ట్‌కి తిరిగితే ఇంకో 1 అవర్ యాడ్ అయింది. అదేవిధంగా
లెఫ్ట్‌లో చూసుకుంటే మనం వెస్ట్‌లో చూసుకుంటే 1 అవర్ లెస్ అవుతా వస్తది. లెఫ్ట్‌లో వెస్ట్‌కి 15 డిగ్రీస్ ఎళ్తే 11 ఏఎం. ఇంకో 15 డిగ్రీస్ ఎళ్తే 10 ఏఎం. ఇంకో 15 డిగ్రీస్ ఎళ్తే 9 ఏఎం. ఈ విధంగా మనం టైమ్‌ననేది గుర్తించవచ్చు. ఇక్కడ చూసుకుంటే గ్రీన్‌విచ్ మీన్ టైమ్ అని ఇక్కడ గ్రీన్‌విచ్ మీన్ టైమ్ ఉంటది ప్రతి కంట్రీకి. ఇక్కడ మనకి ఇండియన్ స్టాండర్డ్స్ టైము 5 ½ అవర్స్ అహెడ్ ఆఫ్ లోకల్ టైమ్ అట్ గ్రీన్‌విచ్. గ్రీన్‌విచ్‌లో ఇప్పుడు 12 గంటలైతే మన ఇండియాలో 5:30 గంటలవుతదనమాట. ఇది దీనర్థం. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే బై మూవింగ్ ఈస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఏంటిది అనేది మనం ఇందాకనే చెప్పాం. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఏంటిదంటే మనకి ప్రైమ్ మెరిడియన్ ఏదైతే ఉంటదో 0 డిగ్రీస్ దానికి ఆపోజిట్ 180 డిగ్రీస్ ఉన్నటువంటి ఆహ్, లాంగిట్యూడ్‌ని మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని చెప్తాం. సో, ఆ ఇంటర్నేషనల్ డేట్ లైన్‌కి తూర్పుకెళ్ళే కొద్దీ డేట్ అనేది సబ్ట్రాక్ట్ అవుతుందంట. ఎట్లా? మరి మీ టైమ్ జోన్స్‌ని అర్థం చేసుకుంటే అది ఈజీగా తెలిసిపోతుందండి. ఇక్కడ ఈ 12 పీఎం ఉంది గదా! ఇది 1 పీఎం, ఇది 2 పీఎం, ఇది 3 పీఎం ఇట్లా 45 డిగ్రీస్ అట్లా ఎళ్తా 180 డిగ్రీస్‌కెళ్తే ఇంకా లాస్ట్ ఏదైతే ఇక్కడ 9 ఏఎం ఉందనుకో ఇంకా అక్కడ మళ్ళీ ఇంకో 12 ఏఎం వచ్చేసిందనుకో ఇక్కడ 12 పీఎం అయిపోతుందనమాట అది. అంటే ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి మ్యాప్‌లో. ఇది ఆహ్ ఇది 0. ఇది ప్రతి మన కంట్రీలో ప్రతి కంట్రీకి గూడా స్టాండర్డ్స్ టైమ్ అనేవి అయితే ఉంటాయన్నమాట. మన ఇండియాలో ఉన్నటువంటి స్టాండర్డ్ టైము మనకి 5 ½ అవర్ ప్లస్‌లో ఉంటది గదా! గ్రీన్‌విచ్‌కి. అట్లా ఇక్కడ టైమ్ అయితే ఇచ్చారనమాట ప్రతి కంట్రీకి. చైనాలో 8, రష్యాలో మనకి టోటల్ 11 అయితే ఉంటాయన్నమాట. ఇవి స్టాండర్డ్ టైమ్స్. ఎందుకంటే మనది చిన్న కంట్రీ కాబట్టి ఒక స్టాండర్డ్ టైమ్ అయితే సరిపోతుంది. బట్ పెద్ద కంట్రీస్‌కి లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ ఎక్కువుంటే, అవి ఒక్క లోకల్ టైమ్ అనేది సరిపోదనమాట. కాబట్టి అవి ఎక్కువ స్టాండర్డ్ టైమ్స్‌ని అయితే మెయింటైన్ చేస్తా ఉంటాయి. ఈ విధంగా మెయింటైన్ చేస్తా ఉంటాయి గదా! ఇక్కడ చూడండి ఈస్ట్‌కెళ్తున్నా నేను. ఇక్కడ 0 ఇది +1 ఇది +2 +3 ఇట్లా ఈ స్టాండర్డ్స్ టైమ్‌కి వెళ్తా ఉన్నాయి. ఇది +11, 11 ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైమ్స్ ఉన్నాయి. ఇది దాటిపోయిన తర్వాత ఏమవుతుంది? దాటిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి -11కొస్తది. -11 ఆర్ ఎల్స్ +12, -12 2 ఒకటేనండి. ప్లస్, మైనస్ ఉండదు లాస్ట్‌లో. ఇక్కడ 180 డిగ్రీస్ గూడా ఇప్పుడు మనం ఇది లాంగిట్యూడ్స్ అనుకుంటే ఇక్కడ పోతే ఇది 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ అనుకుంటే ఇది 10 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్, 20 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ ఈ విధంగా పోతది. ఈ ఈ సైడ్‌కెళ్తే 10 డిగ్రీస్ వెస్టర్న్ లాంగిట్యూడ్, 20 డిగ్రీస్ వెస్టర్న్ లాంగిట్యూడ్ అని. బట్ 180 డిగ్రీస్ అనేది ఈస్టర్న్ గాదు, వెస్టర్న్ గాదు. సో, దానికి అదే విధంగా ఇక్కడ స్టాండర్డ్ టైమ్ గూడా ప్లస్, మైనస్ సేమ్ ఉంటది ఇక్కడ 12. సో, ఈ విధంగా ఇక్కడ +11 ఉండేది. ఈ సైడ్‌కెళ్ళిపోతే -11 అంటే ఈ వెస్టర్న్‌లో ఉండేది ఇది ఈస్టర్న్‌లో ఉంటే ఇది మనకిక్కడ 0 గంటలైతే మన ఈస్టర్న్‌లో 24 గంటలనుకోండి. 24 గంటలనుకోండి. ఈ తూర్పున 24 గంటల ఎక్స్‌టెంట్ ఉంటది. పడమర 0 గంటలైతే ఉంటది. ఈ ఈస్టర్న్ ఫుల్‌గా తూర్పుకెళ్ళి ఎళ్లి ఇంకా భూమి రౌండ్‌గా ఉంటది గదా! ఈ సైడ్‌కొచ్చేప్పటికి ఏమవుతుంది? మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే డే మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ అవుతుంది. అంటే ఒక డేట్ ముందుకెళ్ళిపోతామనమాట మనం. ఇది అర్థమైందా? ఒక డేట్ అనేది ముందుకెళ్ళిపోతాం. అట్లా ఆ విధంగా కాకుండా మనం ఉన్న ప్లేస్ నుంచి పడమరకెళ్తా ఉంటే గనక వెళ్తా ఉంటే ఒక డేట్ అనేది ముందుకెళ్ళిపోతాం. ఇప్పుడు అర్థమైందా? మనం ఒకవేళ జనవరి ఫస్ట్ అనేది నువ్వు 2 సార్లు చేసుకోవాలనుకో, మనకి గ్లోబ్‌లో ఈస్టర్న్ ఎక్స్‌టెంట్‌లో ఉండాలి. సో, ఈరోజు జనవరి ఫస్ట్ అయ్యుంటది ఈస్టర్న్‌లో. ఇక్కడ సెలబ్రేట్ జేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే వేరే కంట్రీ వస్తది గదా! అది ఇంకా అప్పుడు జనవరి ఫస్ట్ అయ్యుంటది. సో, ఆ విధంగా మనం మన పుట్టినరోజుని గాని, లేకుంటే ఏదైనా ఒక ఫెస్టివల్‌ని గాని 2 టైమ్స్ అయితే సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ అయితే వస్తదనమాట. ఓకేనా? జోక్స్ అపార్ట్ ఇదైతే మీకు కంప్లీట్‌గా అర్థమైందనుకుంటున్నాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏమంటే, ఏదైతే మనకి ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఉంటదో 180 డిగ్రీస్ లాంగిట్యూడు, దానికి మనం అట్లా ఈస్ట్‌కెళ్ళే కొద్దీ ఒక డేట్ అనేది సబ్ట్రాక్ట్ అయిపోతుంది. ఈరోజు 31 తేదీ ఉంటే అక్కడ మనం 30వ తేదీకైతే ఎళ్ళిపోవచ్చు. ఒకవేళ వెస్ట్‌కెళ్తే డేట్ అనేది యాడ్ అవుతుంది. 30 తేదీ ఉంటే 31 అవుతుంది అనేదైతే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలనమాట. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అనేది మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అర్థమైందనుకుంటున్నాను. సో, మన వీడియోస్ ఈ విధంగా కంటెంట్ నచ్చితే మన వీడియోస్‌కి ఒక లైక్ చేసి షేర్ చేసుకొని మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఫుల్‌గా ఇంకా 9థ్ క్లాస్, 10థ్ క్లాసు తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పెసిఫిక్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనమైతే డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.